పేతురుని కూడా చెరసాల్లో బంధించి ఉంచారు. రాత్రి సంఘమంతా తమ దైవజనుడి కొరకు ప్రార్థన చేస్తున్నారు. వారి మధ్యలో వారిని నడిపించే నాయకుడు లేకపోయినా సువిస్తారమైన మాటలు ఏవి వారు మాట్లాడుకోలేదు. ఎలా విడిపించాలని మాట్లాడుకోలేదు, ఎలా బయటికి తీసుకురావాలని మాట్లాడుకోలేదు, ఎవరితో మాట్లాడితే మన దైవజనుడు బయటకు వస్తాడని మాట్లాడుకోలేదు. ప్రార్థన చేస్తే మన సేవకుడు మన దగ్గరికి వస్తాడు అన్న దృఢమైన నిశ్చయం, ప్రార్థనాత్మ కలిగి రాత్రంతా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అర్ధరాత్రి వేళ వీరి ప్రార్థనను ఆలకించి దేవుని దూత మహా తేజస్సుతో పేతురున్నటువంటి చెరసాల్లోనికి దిగి వచ్చింది. పేతురున్న చెరసాల్లోకి వచ్చేసరికి పేతురు యొక్క సంఖ్యలు ఊడిపోయినాయి. ఆ గేటు దాని అంతటికైతే తెరుచుకుంది. పేతురు బయటికి నడుచుకుంటూ వచ్చేసాడు. తీరా చూస్తే మెలకు వచ్చి కళ్ళు రుద్దుకుని చూస్తే చుట్టూ చూస్తే ఏమీ లేవు, అన్నీ పడిపోయి ఉన్నాయి. పేతురు మాత్రం విడిపించబడిన వాడే అక్కడ నుంచున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు అని ఆలోచన చేస్తున్నాడు. ఆ ప్రాంతంలో మరియా అనే ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీకి ఒక కొడుకు ఉన్నాడు, అతని పేరు మార్కు. సంఘం ఎప్పుడు కూడా తన ఇంట్లోనే ఎలాగైతే కూడుకునేదో అట్లాగే పేతురు గారు బంధించబడినప్పుడు కూడా ఈ సంఘమంతా వెళ్ళి ఆ మార్క్ ఇంట్లో ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళందరి ప్రార్థన ఒకటే, పేతురు విడిపించబడాలి, మా దగ్గరికి రావాలి, ఎలాగైనా నీవే కార్యం చెయ్యాలి. ఇది వీరి ప్రార్థన. ప్రార్థన ఏమో చాలా బ్రహ్మాండంగా చేశారు. అర్ధరాత్రి పేతురు వచ్చి తలుపు తడతా ఉంటే వీళ్ళు భయపడిపోతున్నారు తలుపు తీయడానికి. పేతురు స్వరాన్ని ఒక చిన్నది గుర్తించింది. దాని పేరు రోదే. ఏం పేరు? రోదే. ఆ చిన్నది ఆ పేతురు తాత వచ్చాడు, తలుపు తీద్దాము అని వీళ్ళందరికీ చెప్తుంటే సంఘానికి, ఏ పిచ్చిదానా నోరు మూసుకో, మనం ఇలా ప్రార్థన చేస్తే అలా వచ్చేస్తాడా అని ఆ పిల్లని పిచ్చిదాన్ని చేశారు. వీళ్ళు ఆ పిల్లని ఏం చేశారు? పిచ్చిదాన్ని చేశారు. ప్రార్థన చేసింది ఎవరు? రావాలని కోరింది ఎవరు? వీళ్ళే. కానీ ఆయన వస్తాడు అన్న నమ్మిక లేదు వీళ్ళకి. సంఘం ప్రార్థన చేస్తుంది, ఆయన వస్తాడన్న నమ్మిక లేదు. ఎదురు చూస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ నమ్మడం లేదు. ఆ చిన్నది ఆయన స్వరాన్ని గుర్తుపెట్టి పేతురు తాత వచ్చాడు, తలుపు తీని ఆఖరికి ఎటగెలకు తీశారు అనుకోండి. కానీ వీరి విశ్వాసం ఏమైంది? వీరి నమ్మిక ఏమైంది?